అమర్ బాగీని కలిసి ఇంటికి రమ్మని అడుగుతాడు. అప్పుడు బాగి బుజ్జమ్మని ఇంటికి తీసుకుని వెళితే మళ్ళీ అమ్ముకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, తన ప్రాణాలకి ఏదైనా ముప్పు కలుగుతుందేమోనని చెప్పి ఇంటికి రానంటున్న బాగి. అసలు ఏం జరిగింది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మనోహరి పాపను అమర్ ఇంట్లోనే ఉంచి బాగీని అక్కడికి రప్పించి అమ్ముకి ప్రాణాపాయ స్థితిని కల్పించి బుజ్జమ్మ ఇంటికి వచ్చినందుకే అమ్ము ప్రాణాల మీదకు వచ్చింది అని బాగీని నమ్మించి బాగి బుజ్జమ్మతో సహా జీవితాంతం అమర్ లైఫ్ లో నుంచి ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చెయ్యాలి అని ప్లాన్ చేస్తుంది. ప్లాన్ వర్కౌట్ చేయడానికి బుజ్జమ్మను అక్కడే ఉంచడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ అమర్ అస్సలు ఒప్పుకో. పాప నైట్ టైం ఇంట్లో వద్దు, వెళ్ళని అని చెప్తాడు. రాజుగారు పాపని తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు బుజ్జమ్మ, అక్కలు అన్నలు, నేను వెళ్తున్నాను అని మీరు అస్సలు ఫీల్ అవ్వకండి, నేను మళ్ళీ వస్తాను అంటూ అమర్ దగ్గరకు వెళ్ళి, చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను అచ్చం మా అమ్మలాగే అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ అంటుంది. అప్పుడు అమర్ ఆ పాపని నుదిటి మీద కిస్ చేస్తాడు. అమర్ని ఆ పాప బుగ్గ మీద కిస్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న మనోహరి చాలా కుళ్ళుకుంటుంది. అక్కడి నుంచి గదిలోకి వెళ్తుంది. మనోహరి వెనకాలే చంబా కూడా లోపలికి వెళ్ళి, ఏంటి మనోహరి, నీ ప్లాన్ ఇలా బెడిసికొట్టింది, ప్లాన్ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అని అంటుంటే, అప్పుడు మనోహరి, అప్పుడే ఏం అయిపోలేదు చంబా, ఇంకా చాలా ఉంది, అది ఈ ఇంటికి ఖచ్చితంగా మళ్ళీ వచ్చేలా చేస్తాను. ఆ బాగీకి తన కూతురు ఈ ఇంటికే వస్తుంది అన్న విషయాన్ని తెలియజేసి అప్పుడు అమ్ము చావు బ్రతుకుల మధ్య పెట్టి ఆ బాగీని ఈ ఇంటి నుంచి, అమర్ లైఫ్ నుంచి శాశ్వతంగా తరిమి కొడతాను, మళ్ళీ ప్లాన్ చేస్తాను తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని అంటే, అప్పుడు చంబా, ఏమో మనోహరి, ఈసారి పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయని నాకు అనిపించటం లేదు అని అంటుంది. ఇంకోవైపు బాగి అమర్ ఇంటి ముందుకు వచ్చి, పిల్లలు ఆయన ఎవరో ఒకరు కనిపిస్తారు అని అనుకున్నా కానీ అవేమీ జరగలేదు, నాకు ఆ మాత్రం అదృష్టం కూడా లేదు అని ఏడుస్తూ, అవును, అసలు బాబాయ్ బుజ్జమ్మను తీసుకురావటానికి నన్ను వెళ్ళనివ్వకుండా అతనే అంత కంగారుగా ఎందుకు వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం అనుకుంటే ట్రాఫిక్ దాటే లోపే ఎటో వెళ్ళిపోయాడు, అసలు ఎటు వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంకోవైపు అమర్, రాజుగారు పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు అతను, అలాగే సార్, వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి పాపను తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆశ్రమంకి వెళ్ళగానే బాగి వచ్చి పాపను హగ్ చేసుకుంటుంది. అప్పుడు బుజ్జమ్మ, ఏంటమ్మా ఎందుకలా కంగారు పడుతున్నావు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, సారీ అమ్మా అని అంటుంది. ఇంతలో బాగి, అవును బుజ్జమ్మ, నువ్వు ఎవరింటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, వాళ్ళ ఇల్లు ఎక్కడా, నీ ఫ్రెండ్ ఎవరు అని అంటుంటే, అప్పుడు బుజ్జమ్మ, అది అమ్మా, అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అక్కతో అన్నలతో నేను చాలా బాగా ఆడుకున్నాను అంటూ అమర్ గురించి అరుంధతి గురించి చెప్పబోతూ ఉంటే, ఇంతలో బాబాయ్, ఆ అమ్మ, పాప అక్కడ ఆడుకొని అలసిపోయి ఉంటుంది, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, తనని పడుకోబెట్టు, నువ్వు భోజనం చేయలేదు కూడా, వెళ్ళి భోజనం చెయ్యి, నేను బుజ్జమ్మను పడుకోబెడతాను అని అంటుంటే బాగి, అలాగే బాబాయ్ అని భోజనం చేయడానికి వెళ్తుంది. రాజుగారు బుజ్జమ్మతో, అమ్మ, రేపు స్కూల్ కి వెళ్ళాలి కదా, త్వరగా లేవాలి కదా, ఇంకా పడుకో అని చెప్పి బుజ్జమ్మని పడుకోబెడతాడు. ఇంకోవైపు పిల్లలు
వాళ్ళ రూమ్ లో పడుకొని బుజ్జమ్మ మనతోనే ఎప్పటికీ ఉండి ఉంటే బాగుండు, తను మనతో ఉన్నంతసేపు అస్సలు టైమే తనతో ఉంటే అమ్మతో ఉన్న ఫీలింగ్ వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయం అవ్వగానే అమర్ రాథోడ్లు డ్యూటీకి బయలుదేరతారు. ఇంకోవైపు బాగి ఆశ్రమంలో పిల్లలకు వంట చేయడానికి కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్తుంది. ఇంకోవైపు బాగి ఫ్రెండ్ కరుణ ఎఫ్ఎం కు వెళ్తుంటే ఒకతను వచ్చి బైక్ తో కరుణకు డాష్ ఇస్తాడు. కరుణ బైక్ కింద పడిపోతుంది. కరుణ అతన్ని, ఏరా కళ్ళు కనిపించట్లేదా, నెత్తికెక్కాయా, కళ్ళు దొబ్బాయా, తీయరా, డబ్బులు తీయి అంటూ అతన్ని చడామడ తిట్టేస్తూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ అమర్లు అదే రోడ్డులో డ్యూటీకి వెళ్తూ ఉంటారు. రాథోడ్ కరుణను చూసి, సార్, మన బాగి మేడం ఫ్రెండ్ సార్, ఎవరితోనో గొడవ పడుతుంది అని అంటే, అమర్ చూసి, కార్ ఆపు, వెళ్ళి ఏంటో చూడు అని చెప్తా. అప్పుడు రాథోడ్ కరుణ దగ్గరకు వెళ్ళి, అయ్యో పాపం, అతను అమాయకుడిలా ఉన్నాడు, వదిలే న్యూడిల్స్ పాప అని అంటే, అప్పుడు కరుణ, అయ్యో రాథోడ్ గారు, మీరేంటి ఇక్కడ అంటూ అమర్ని చూసి అమర్ దగ్గరకు వెళ్ళి, హలో, హాయ్ సార్, ఎట్లున్నారు, మంచిగున్నారా అని అంటే, అప్పుడు అమర్, బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అంటే, అప్పుడు కరుణ, బాగున్నాను సార్, అవును, మా బాగి గురించి ఏమైనా తెలిసిందా సార్ అంటే, అప్పుడు అమర్, నాకెలా తెలుస్తుంది, నీకే తెలియాలి అని అంటే, అప్పుడు కరుణ, అయ్యో నాకు కూడా తెలీదు సార్, నాకేం తెలీదు అని అంటే, అప్పుడు అమర్, తను నా నుంచి దూరంగా వెళ్ళేంత తప్పు నేనేం చేశానో తెలియక గత 5 సంవత్సరాలుగా నరకం చూస్తున్నా, అసలు ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. బాగి వాళ్లకు దగ్గరగా వస్తూ ఉంటుంది. కూరగాయలు తీసుకుని అటు నుంచే అదే రోడ్డు వైపు అమర్ వాళ్ళకి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇంతలో బాగి ఫ్రెండ్ కరుణ అది ఎందుకు ఇలా చేస్తుందో, ఇంతవరకు ఎందుకు ఇంటికి తిరిగి రాలేదో అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, ఇంతలో రాథోడ్, మేడం లేక మా ఇల్లు చాలా చిన్నబోయింది అని మాట్లాడుతూ ఉంటాడు. బాగి వాళ్ళకి దగ్గరగా వస్తూ ఉంటుంది. అప్పుడు బాగి ఫ్రెండ్ కరుణ, అది గనక నాకు కనిపిస్తే దాన్ని నిలబెట్టి 4 పీకాలి అంటూ కూరగాయలు తీసుకొని వస్తున్న బాగిని చూసి షాక్ అయ్యి, బా బా బాగి సార్, బాగి అంటుంటే, అప్పుడు రాథోడ్, బాగి మేడం కనిపించిందా, ఎక్కడా అని అంటే, అప్పుడు కరుణ, అదిగో అక్కడ వెళ్తుంది అంటూ వెళ్తున్న బాగిని చూపిస్తుంది. అది చూసి రాథోడ్ అమర్ షాక్ అవుతారు. కరుణ బాగి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి, ఏమే, ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావే, ఎందుకు అమరేంద్ర సార్ని, ఆ ఇంటిని, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, నీకేం రోగం పుట్టిందే అంటూ మాట్లాడుతూ ఉంటే రాథోడ్ అమర్ కూడా బాగి దగ్గరకు వస్తారు. అది చూసి మిస్సమ్మ షాక్ అవుతుంది. తనకు ఏం చెయ్యాలో తోచదు, అడ్డంగా దొరికిపోతుంది. ఇంతలో రాథోడ్, మిస్సమ్మ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు, నీకోసం పాప కోసం సార్ ఎంతగా బాధపడ్డారో తెలుసా అంటుంటే బాగి బాధతో అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో బాగి ఫ్రెండ్ కరుణ, ఏందే, మేము ఇంత మాట్లాడుతున్నా తప్పుడు చేయకుండా నిలబడ్డావు, అసలు పాపేది, ఎక్కడా అని అంటే, అప్పుడు బాగి మౌనంగా నిలబడి అమర్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అమర్, రాథోడ్, ఇక్కడ నడి రోడ్డు మీద ఎందుకు, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదండి అంటే, అప్పుడు బాగి అమ్మోకి జరిగిన ప్రమాదాలు గుర్తు వచ్చి, ఇప్పుడు నేను బుజ్జమ్మని ఇంటికి తీసుకువెళ్తే అమ్మో ప్రాణాలకు ప్రమాదం అని తన మనసులో అనుకొని, నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని అనుకుంటుంది. ఇంతలో రాథోడ్, మిస్సమ్మ, ఇంటికి వెళ్దాం పద,
నువ్వు వచ్చావు అని తెలిస్తే పిల్లలు చాలా సంతోషిస్తారు. మిస్సమ్మ వారి ఆనందానికి హద్దులే ఉండవు. పద మిస్సమ్మ వెళ్దాం అని అంటే అప్పుడు మిస్సమ్మ మౌనంగా ఉంటుంది. ఇంతలో కర్ణ, ఏమే, ఏంటి, మా పాటికి మేము మాట్లాడుతుంటే నువ్వు ఉలకవు పలకవు అంటే అప్పుడు మిస్సమ్మ, నేను ఏ ఇంటికి రాను, ఎక్కడికి రాను అని అంటుంది. అది విని అమర్, రాథోడ్, కరుణ అందరూ షాక్ అవుతారు. అసలు ఏం జరగబోతుంది అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.